నెల్లూరులో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ నిరసనకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాడికి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మద్దతుగా తరలివచ్చారు. దీనికి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతను మభ్యపెట్టే విధంగా కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువత యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి.